హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి బేకరీ స్టైల్ బిస్కెట్స్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి, ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి బిస్కెట్స్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి అన్సాల్టెడ్ బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉన్నది తీసుకోండి. ఒక 3/4 కప్ వరకు 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా క్రీమీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. బటర్ షుగర్ మొత్తం అంతా కలిసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా విస్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 ఎగ్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఎగ్ మొత్తం ఈ బటర్ షుగర్లో బాగా మిక్స్ అయిపోవాలండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా మనం బేకరీ స్టైల్ బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు ఇంకా 1/2 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదండి, నార్మల్గానే చేసేస్తున్నాను. మనం ఎగ్ వేసాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ అనేది బిస్కెట్స్కి ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లంప్స్ లేకుండా ఒకసారి విస్కర్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పాచులాతో మన బిస్కెట్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి పైపింగ్ కన్సిస్టెన్సీలోనే బ్యాటర్ అనేది ఉంటుందండి. అప్పుడే మనం రకరకాల షేప్స్లో బిస్కెట్స్ని అయితే చేసుకోగలుగుతాము. నేను కొంచెం బ్యాటర్ని సైడ్కి తీస్తున్నాను. నేను చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్ని కూడా చేయాలనుకుంటున్నానండి. కావాలంటే మీరు నార్మల్ బిస్కెట్స్నే చేసేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను ఒక 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. నేను ఇలా కొన్ని నాజిల్స్ని అయితే తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన నాజిల్స్తో మీరు కావాల్సిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని సెలెక్ట్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లో ఈ నాజిల్స్ని ఫిట్ చేసుకొని ఈ బ్యాటర్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ నాజిల్ ఉంటే ఆ నాజిల్తో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇప్పుడు ఒక బేకింగ్ మౌల్డ్ తీసుకొని బటర్ పేపర్ని ఉంచి ఈ విధంగా రకరకాల షేప్స్లో బిస్కెట్స్ని అయితే నేను ఇలా మనం బిస్కెట్స్ని అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను రోజ్ టైప్ బిస్కెట్స్ని అయితే ఫస్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ విధంగా ఉంచి మూత పెట్టి లో ఫ్లేమ్లో 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోయాయి. బ్యాక్ సైడ్ చూస్తే మంచి కలర్ వచ్చింది కదా. ఇవి కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయండి. నేను ఇంకొక నాజిల్ని ఉంచి ఇంకొక డిజైన్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన నాజిల్స్ని పెట్టి రకరకాల షేప్స్లో అయితే బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి బిస్కెట్స్ అనేవి. అచ్చం బయట కొన్న వాటిలాగే వస్తాయి. ఇక్కడ నేను చిన్న చిన్న చాక్లెట్ క్యూబ్స్ని ఉంచి ఈ విధమైన డిజైన్ ఒకటి చేస్తున్నాను. ఈ విధంగా కొన్ని చేసుకున్నాను. ఇంకొక డిజైన్ అయితే కొన్ని చేస్తున్నాను. అలా రకరకాల షేప్స్లో నేను బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను 2-3 టైమ్స్ వరకు ఈ బిస్కెట్స్ని అయితే బేక్ చేశానండి. ఓవెన్లో అయితే పెద్ద ట్రే ఉంటే దాంట్లో మీరు ఒక 2 టైమ్స్లో అయితే చేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్ కడాయిలోనే బేక్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ టైమ్స్ బేక్ చేయాల్సి వచ్చింది.
ఓవెన్ లేకపోయినా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి చాలా ఈజీగా అయితే ఈ బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మరలా వీటిని కూడా బేక్ చేశాను ఒక 30 మినిట్స్ పాటు. ఈ విధంగా బేక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా మిగిలిన చాక్లెట్ బ్యాటర్తో ఇలా చాక్లెట్ బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే మన ఛానల్లో అన్నీ కూడా కేక్ రెసిపీసే ఉంటాయండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ చాలా బాగా యూస్ అవుతుంది. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా మన కేక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. సో మన ఛానల్లో మాత్రం అన్నీ కూడా బేకింగ్ ఐటమ్సే ఉంటాయండి. అన్నీ కూడా కేక్ ఐటమ్సే ఉంటాయి. బర్త్డే థీమ్ కేక్స్ అయితే చాలా వరకు ప్రిపేర్ చేశాను. ఇంట్లోనే కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని బర్త్డే కేక్స్ని ప్రిపేర్ చేయడం కూడా చూపించానండి. చూస్తున్నారు కదా, మన పర్ఫెక్ట్ అయిన బిస్కెట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తున్నారు కదా. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.